బీసీ న్యూస్కి స్వాగతం. రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ కవర్ పెట్రోల్ బంక్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, అపడా చైర్మన్ ఆన వెంకటరామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా నాపా నాయకులు మాట్లాడుతూ ఆక్వా రైతు పెంచే రొయ్యలను మన దేశ ప్రజలు తింటే ఆరోగ్యంగా మేలు జరుగుతుందన్నారు. మన ఆక్వా పరిశ్రమ ఉత్పత్తులు మన దేశంకు ఎంతో ఆదాయం సమకూరుస్తుందన్నారు. చికెన్ కంటే రొయ్యలు తినడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ రొయ్యలను తినాలని, రొయ్యల పరిశ్రమలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాపా ప్రెసిడెంట్ కల్ప మురళీకృష్ణారావు, నాపా నాయకులు, రొయ్యల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసినటువంటి సందర్భంలో, అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో మనం కూడా ఈ నినాదాన్ని, అందులో ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్గా, నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్గా మనం ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందువల్ల ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 1000 మంది పాల్గొన్నారు. ఒక 500 కార్లు వరకు వచ్చినా మనకి పర్మిషన్ లేని పక్షాన ఒక 100 కార్లు వరకు మనం దీనిలో ఒక 100 బైకులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒకటే, సేవ్ ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ, సేవ్ ఆక్వా ఫార్మర్స్. ఆక్వా ఫార్మర్స్ కి గిట్టుబాటు ధర వచ్చే విధంగా, గిట్టుబాటు ధర అంటే మనం ఆరోగ్యంగా మనం రొయ్యల్ని మనం తిన్నప్పుడు ఆ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ రోజు వరకు మనం ఇండస్ట్రీలో పండించేటువంటి ప్రతిదీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. మనము ఇండియాలో మన కన్జంప్షన్ తక్కువగా ఉంది. మన పౌష్టికమైనటువంటి ఆహారాన్ని, ప్రోటీన్తో కూడినటువంటి ఆహారాన్ని మనం దేశ విదేశాలకు పంపించి మనం మాత్రం నార్మల్ ఫుడ్ తింటున్నాం. ఈ మంచి ఒక వైట్ గోల్డ్ లాంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రొయ్యల్ని మనము ఆరోగ్యానికి తోటి మన ప్రోటీన్స్, హై ప్రోటీన్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే కాకుండా యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మినరల్స్, సెలీనియం లాంటి ఎన్నో పౌష్టికమైనటువంటి ఆహారం దీనిలో ఉంది. కాబట్టి అలాగే దీనివల్ల మన నాడీ వ్యవస్థ కానీ, బీపీ, షుగర్లు కానీ, మరియు బాడీకి మనము ఫ్యాటీ అంటే ఆరోగ్యంగా లావుగా కాకుండా ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేదానికి ఈ
ఈ ఫుడ్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనము తిని మన పరిశ్రమను మనం కాపాడుకొని మన ఇండస్ట్రీని మనం కాపాడుకొని అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దేశ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూని మనం కాపాడుకుందాము. మనం విదేశాలకి పంపించుకుంటాం. మన రైతును మనం కాపాడుకొని మనం ఆరోగ్యంగా ఉండి మన ఇండస్ట్రీని మనం కాపాడుకునే విధంగా ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ ఆక్వా ఫీడ్స్ అండ్ కెమికల్స్ అధినేతని. నేను గత 25 సంవత్సరాలుగా ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నాను. చాలా ఒడిదుడుకులు చూసాము. కానీ ఎట్టయినా ఫైనల్గా మన డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ అయితే కానీ ఈ ఇండస్ట్రీకి బాగు ఉంటుంది అని ఒక గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ కానీ, రైతుల సైడ్ సపోర్ట్ కానీ, ఈ నాపా అనే అసోసియేషన్ వీళ్ళు ఫామ్ చేసి ఇటువంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ను పెట్టి 2 hours ర్యాలీ చేశారంటే దీనికి ముఖ్యంగా పెట్టిన టోటల్ టీమ్కి, వీళ్ళతో పాటు వానదేవుడు కూడా థ్యాంక్స్ చెప్పాను. ఎక్కడ వర్షం వచ్చినా టోటల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయిందంటే కేవలం మీకోసం మీ మంచి మనసుతో చేశారు. చూసారా, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని దానికోసమే దేవుడు ఆపి మిమ్మల్ని సక్సెస్ చేసి ఎంకరేజ్ చేశాడు. మనకు కూడా చైనాలో లాగా డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ అయితే మనకి ఏ దేశం మీద ఎవరి మీద ఆధారపడకుండా చికెన్తో పాటు రేట్లు కూడా చూసుకొని ఒక 10 to 20% మనం కన్జ్యూమ్ చేయగలిగితే మన ఇండియా బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు, ఇండస్ట్రీస్ కూడా బాగుపడతాయి. టోటల్ మీడియా వాళ్ళందరికీ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా. పేరు ఎం శ్రీనివాసరావు, ఎంఎస్ఆర్ ఆక్వానిట్స్. నేను 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. రొయ్యలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. వివిఆర్ సీ ఫుడ్స్ అధినేతని. నేను గత 20 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉంటున్నాను. గత 20 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులతో గురవుతున్న ఈ సెక్టారు ఈ మధ్య మరీ ఇబ్బంది పడుతుంది. ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల, ఇతర దేశాల యుద్ధాల వల్ల బాగా ఎఫెక్టివ్గా రేట్లు డౌన్ అయినాయి. మనం పండించే ఈ రొయ్యల్ని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్కే ఆధారపడి ఈ మధ్య అంతా రేట్లు డౌన్ అయ్యి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనం పండించే ఈ రొయ్యల్ని మనమే కన్జంప్షన్ చేయగలిగితే ఒక 20-25% మనం ఈ సెక్టార్ని కాపాడుకోగలుగుతామని అందరి అభిప్రాయం. అందుకే మన సీఎం గారు ప్రతి ఇండియన్, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీపుల్స్ అందరూ కూడా వీక్లీ వన్స్ రొయ్యలు తినాలని, తింటే ఆ కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్నెస్గా ఉంటారు. దాంతోపాటు మన రెవెన్యూని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది, మన రైతులను మనం గిట్టుబాటు ధర ఇచ్చి మన రైతులను మనం కాపాడుకున్నట్టు ఉంటుంది. ఈ సెక్టారు ఫ్యూచర్లో ఇంకా మంచి గొప్పగా ఎస్టాబ్లిష్ అవుతుందని మన గవర్నమెంట్ కూడా ఎంతో శ్రద్ధగా దీని మీద దృష్టి పెట్టింది. అందుకని నేను కోరేది అంతే ఒకటే, మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వీక్లీ వన్స్ అయినా ఈ రొయ్యలు తిని కన్జంప్షన్ పెంచాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఎంత విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.